నేను అనుకునేవాడిని ఫస్ట్ ర్యాంకులు వచ్చే వాళ్ళందరూ రోజుకి 24 గంటలకి 30 గంటలు చదువుతారేమో, అసలు ఫ్రెండ్స్తో కలవరేమో, అసలు సినిమాలకు వెళ్ళరేమో, వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ ఆఫ్ చేసుకొని కూర్చుంటారేమో, అసలు ఇంకా వాళ్ళకి వేరే యావిగేషన్స్, వేరే అభిరుచులు, వేరే మా అమ్మ మాకు వేరే బట్టలు గిట్టలు ఇవన్నీ ఉన్నాయా లేకపోయినా కూడా మాకు ఎడ్యుకేషన్ మాత్రం మంచి ఎడ్యుకేషన్ మంచి స్కూల్లో జాయిన్ అయ్యేటట్టు తను తీసుకుంది. ఎందుకంటే బికాజ్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్, షీ నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. మా అమ్మ ఆ టైంలో అలా ప్రయారిటైజ్ చేసుకుంది కాబట్టి మేము ఇక్కడ దాకా వచ్చాము ఇవాళ అని అనుకుంటాను నేను డెఫినెట్గా. అంటే వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి నేను టెన్షన్ పడిపోతా. సో అందు గురించి ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే చాలామంది లైట్ తీసుకుంటారు. అంటే ఇది ఎంతకాలం సస్టైన్ అవుతుందో తెలియదు, అది దట్ ఈస్ ద మెయిన్ పార్ట్. బట్ ఉంటుందని అనుకుంటున్నా. అది చిన్నప్పటి నుంచి ఉన్నది అంత తొందరగా అది ఎప్పటికీ ఉంటే చాలా మందికి న్యాయం జరుగుతుంది. అదే ఇప్పటికీ ఉండాలని కూడా కోరుకుంటున్నా. సో అదొక చిన్న ఇది నేను చెప్పాలనుకున్నది. మన ప్రయత్నానికి ఒక మంచి కారణం కూడా తోడైతే మనం దేవుడి హెల్ప్ కూడా ఉంటుంది అన్న ఒక మొన్న అంటే సీరియస్ టాపిక్లోంచి కాస్త ఫన్నీ ఇష్యూలోకి వెళ్తున్నాను. మొన్న ఎక్కడో చూశాను, మీరు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఎక్కడ దేనిపై ఏంటది? పవన్ కళ్యాణ్ ఏం లేదు సార్, మామూలుగా నేను చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటే, దాని తర్వాత ఇప్పుడు అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయిపోయా. అంటే స్టేట్మెంట్ ఎక్కడ వ్యవహరించారు మీరు? స్టేట్మెంట్ అదేంటంటే నా లైఫ్లో ఇదంతా చూసిన తర్వాత నా లైఫ్ని సమ్మరీగా చేసి ఒక లైన్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు అని అడిగితే, మన గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో ఒక డైలాగ్ చెప్తాడనమాట. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని. సో అది నేను చెప్పేది ఏంటంటే, మీరు కష్టపడి చదివితే కొన్నిసార్లు సక్సెస్ రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. మీరే దానికి ఎగ్జాంపుల్. సో అది మీకు సినిమాల ఆసక్తి కూడా బాగా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్ మీరు, ఎందుకని? అంటే నేను ఆయనలో నా ఒక కామన్ మ్యాన్ని చూసుకుంటా. ఇప్పుడు నేను ఎట్లయితే ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక ఏదో సమ్ అచీవ్ చేసిన లాగా ఉందో, సో ఆయన కూడా ఒక కామన్ మ్యాన్ లాగా ఉండి సడన్గా నౌ ఈజ్ ఏ స్టార్ టుడే వితౌట్ ఎనీ బిగ్ హెల్ప్. మనలాంటి ఒక కామన్ మ్యాన్ వితౌట్ ఎనీ హెల్ప్ ఇండస్ట్రీకి వచ్చి హీ మేడ్ ఇట్ బిగ్, ఈజ్ ఏ బిగ్ స్టార్ టుడే. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో నేను ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ వీడియో చూసా. సో అర్జున్ రెడ్డికి ముందు విజయ్ దేవరకొండ ఎలా అని ట్రీట్ చేశారు, అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండని ఎలా ట్రీట్ చేశారు అని. సో అది చూసినప్పుడు కొంచెం నాకు జరిగిన సంఘటనలు అవి ఇవి అన్నీ కొంచెం అట్లా సింక్ అయినట్టు అనిపించాయి. సక్సెస్ ముందు సక్సెస్ తర్వాత, అంతేగాని విజయ్ దేవరకొండ ఆ పాత్ర తాలూకు హీరోయిన్ కోసం పరితపించడం. నేను సినిమా లోపాలు చెప్పట్లా. ఒక సక్సెస్, ఒక కామన్ మ్యాన్ వితౌట్ ఎనీ హెల్ప్ ఇండస్ట్రీలో వచ్చి సెటిల్ అయిన తర్వాత, పెద్ద స్టార్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ట్రీట్మెంట్. ఇప్పుడు నేను కూడా చూస్తున్నది అదే. ముందు ఎలా ఉండేది ట్రీట్మెంట్, ఇప్పుడు మనం ఎక్కడైనా బయటకు వెళ్తే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్. సో అది మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కదండి మామూలుగా, సివిల్ సర్వెంట్స్ కానీ? లేదు సార్, మా ఫాదర్ ముందున్నప్పుడు ఫార్మరు, దాని తర్వాత మా మదర్ ఇది ఒక స్కూల్ టీచర్, ప్రైవేట్ స్కూల్ టీచర్. 5th 6th సార్. లేదు ఆల్రెడీ 2 years బ్యాక్ రిటైర్ అయిపోయారు. లేదు ముందే రిటైర్ అయిపోయారు. ఎందుకంటే ఇంకా ఇప్పటికే తను చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టింది మా కోసం, ఇంకా తనని ఇబ్బంది పెట్టడం. మీరు ఒక సాధారణ స్కూల్ టీచర్ సన్ అంతే, మీ బ్యాక్గ్రౌండ్ అంతే, ఇంకేం అంతకు మించి ఆ స్థాయి నుంచి ఇప్పుడు అంతే ఇక్కడ దాకా వచ్చారు. సో నేను చెప్పాలనుకున్నది కూడా అదే, ఏంటంటే ఒక మనిషిని 0 నుంచి హీరో చేయగలిగే శక్తి చదువుకుంది. సో మనకెవరు హెల్ప్ చేయవసరం లేదు, మనకెవరు గాడ్ ఫాదర్ ఉండే అవసరం లేదు, మనకేం బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, మనమేం ఫైనాన్షియల్గా ఇది ఉండే అవసరం లేదు. ఇవేవి అవసరం లేకుండా కూడా మనము ఏదో ఒక గొప్ప స్టేజ్కి రీచ్ కావచ్చు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అదే ఈ స్ఫూర్తి మీకు రావడానికి ఏదైనా అనుభవాలు కానీ లేకపోతే వ్యక్తులు కానీ
ఏమన్నా అన్నారా మీరు చదివిన వ్యక్తులు చూసిన వ్యక్తులు ఎవరు లేరు సార్, నేను మా అమ్మనే చూశాను. సో మా అమ్మ ముందు నుంచి చెప్పేది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంది, మనం చదువుకుంటేనే రేపు మనకి లైఫ్ బాగుంటుంది అని. సో ఆ రకంగానే మనం లైన్లోనే ఉండి చదువుకోవడం జరిగింది. ప్లస్ మా అమ్మ చదువుకుంది కాబట్టి మా నాన్నగారు లేకపోయినా కూడా కొంచెం మమ్మల్ని అటువైపుకి మా దృష్టి మళ్ళేలాగా, మాకు సరైన ఎడ్యుకేషన్ అందేలాగా చూసి, మా అమ్మ మాకు వేరే బట్టలు గిట్టలు ఇవన్నీ ఉన్నాయా లేకపోయినా కూడా మాకు ఎడ్యుకేషన్ మాత్రం మంచి ఎడ్యుకేషన్, మంచి స్కూల్లో జాయిన్ అయ్యేటట్టు తను తీసుకుంది. ఎందుకంటే బికాజ్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్, షీ నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మినిమం నీడ్స్ కూడా కొంత తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉండేదండి. డెఫినెట్గా ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు చెప్తే నమ్ముతారో లేదో, మాకు 6th క్లాస్ నుంచి ప్యాంట్స్ యూనిఫామ్ కంపల్సరీ ప్యాంట్. సో నేను 6th నుంచి 10th వరకు నేను వాడిన ప్యాంట్లు 2, 4 సంవత్సరాలు. సో ఆ 2 కూడా ప్యారల్గా కాదు, 6thలో స్టార్ట్ చేసింది 8th వరకు వేసుకున్నా, 8thలో స్టార్ట్ చేసింది 10th వరకు వేసుకున్నా. నా బ్యాగ్ ఒకటే ఒక 5-6 సంవత్సరాలు. పక్కన ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది కదా. బట్ అంటే ఆ ఏజ్కి వాళ్ళు కూడా అట్లాంటి చూపించారు, మనం కూడా అవన్నీ ఎక్కువ ఆలోచించాం దాని గురించి. బట్ అసలు ఇప్పుడు ఆలోచిస్తే డెఫినెట్గా చేదు జ్ఞాపకాలు అయితే కాదు. మా అమ్మ ఆ టైంలో అలా ప్రయారిటైజ్ చేసుకుంది కాబట్టి మేము ఇక్కడ దాకా వచ్చాము ఇవాళ అని అనుకుంటాను నేను డెఫినెట్గా. సో తను మాకు మిగిలినవన్నీ అందరిలాగా ప్రొవైడ్ చేసి మా చదువుని లైట్ తీసుకొని ఉంటే మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. సో అదే జీతం రూపంలో వచ్చే ప్రతి రూపాయి కూడా చదువు కోసమే వచ్చేది. ప్లస్ ఇక్కడ ఇంకొకరి గురించి చెప్పాలి, మా అమ్మమ్మ ఉండేవాళ్ళు. మా ఫాదర్ పోయిన తర్వాత మా అమ్మమ్మ వచ్చి మాతోనే ఉండేవాళ్ళు ఒక 4-5 years. మళ్ళీ మేము కొంచెం స్టెబిలైజ్ అయ్యేంత వరకు. సో తనకి మా తాత పెన్షన్ వచ్చేది. సో ఆ పెన్షన్ కొంచెం మా మమ్మీకి ఇచ్చి కొంచెం మేము స్టెబిలైజ్ అయ్యేలా చేసింది. చిన్న అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కరెక్ట్ నా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కి 10 రోజుల ముందు తను ఎక్స్పైర్ అయింది. 17th నుంచి ఎగ్జామ్ స్టార్ట్, 7th తను ఎక్స్పైర్ అయిపోయింది. చాలా అటాచ్మెంట్. మా అమ్మమ్మ ఎలా అంటే ఇంకా ఆల్మోస్ట్ నేను ఎక్కడ ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా ఎగ్జామ్ రాస్తున్నా అంటే తనకి ఒక నెల ముందు చెప్పినా కూడా ఆ రోజు ఆ డేట్కి ఆ టైంకి తను దేవుడి రూమ్లో కూర్చొని ప్రే చేస్తుంది. ఎట్లన్నా మా వాడికి ఈసారి వచ్చేటట్టు చూడాలి, రావాలి, అలా ఇలా అని. సో ఉండగా నేనేం చేయలేకపోయా. సో అదొక చిన్న బాధ. నాకు మంచి జాబు, మా చెల్లెలకు మంచి అబ్బాయిని దొరికి పెళ్లి చేస్తే మా అమ్మ హ్యాపీగా, అంటే మా అమ్మ టెన్షన్ తగ్గిపోతుందని తను ఫీల్ అయ్యేది. బట్ తను ఎక్స్పైర్ అయిన తర్వాత ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది, గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక స్టేట్ ఆఫీసర్ ఉండేది, స్టేట్ ఆఫీసర్గా డిప్యూటీ కలెక్టర్ హోదాలో ట్రైనింగ్లో ఉన్నారు, ఈ లైఫ్ లీడ్ చేస్తున్నారు కొద్ది రోజులుగా. ఈ పాత విషయాలన్నీ తలుచుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? ఆ అనుభవాలు, పాత విషయాలు ఇంకా మీకు గుర్తుకొచ్చే అనుభవాలు ఏమైనా చెప్తారా? పాత విషయాలంటే అదే సార్, నేనేం స్పెషల్గా నాకు 4th ర్యాంక్ వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ ర్యాంక్ ఆయనని చూసి అనుకున్నా. సో ఈయనలో ఏదో సమ్ స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి, అందుకే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నాలో లేవు, అందుకనే నాకు 4th ర్యాంక్ వచ్చింది. ఇంకా కిందే రావాల్సింది కానీ ఎట్లనో 4th వచ్చింది అనుకున్నా. బట్ 1 monthలో మళ్ళీ నాకు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి నాకు ఏదైతే ఆలోచన ఉందో ఫస్ట్ ర్యాంకర్స్కి ఏదో వాళ్ళు మనం కాదు. అదలా ఇప్పుడు మీరు నిశాంత్ అంటే ప్రతి గ్రూప్ 1 రాసే ప్రతి విద్యార్థి ఇతను సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అని అనుకుంటున్నారు. ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఏం లేవు సార్, ఏం ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. ఎలా జస్టిఫై చేసుకుంటానంటే మామూలు బయట ఒక కనీసం కింద తర్వాత ర్యాంకులు స్టేట్ మొత్తానికి టాపర్ మీరు. అదే సార్, ఇప్పుడు నేను అనుకునేవాడిని ఫస్ట్ ర్యాంకులు వచ్చే వాళ్ళందరూ రోజుకి 24 గంటలకి 30 గంటలు చదువుతారేమో, అసలు ఫ్రెండ్స్తో కలవరేమో, అసలు సినిమాలకు వెళ్ళరేమో,
వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ ఆఫ్ చేసుకొని కూర్చుంటారేమో. అసలు ఇంకా వాళ్ళకి వేరే యావిగేషన్స్, వేరే అభిరుచులు, వేరే చేయాల్సిన పనులు ఏమి ఉండవేమో అని ఇలాంటి ఆలోచన నాకే ఉంది. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.